హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం ఈ ఐకానిక్ టవర్స్ కాడ నుంచి మనం గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి అధికార భవనాలు, టవర్స్ గురించి మీకైతే చూపిస్తాను. చాలామంది అయితే అడుగుతున్నారు, ఇంకా ఎప్పుడు ఈ చూపించిన బంగ్లాస్ గురించి చూపిస్తారా అని చెప్పని. నేను అందుకే కొన్ని రోజులుగా అయితే వీడియోస్ చేయడం అనేది ఆపానండి. ఎందుకంటే పనులు జరుగుతున్నాయా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు. పనులైతే ఇక్కడ చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీరైతే చాలామంది ఛానల్స్‌లో మీరైతే చూస్తున్నారు. కానీ మన ఛానెల్‌లో పెట్టి చాలా రోజులైతే అవుతుంది. ఇప్పుడు మనం చూపిచ్చేది మనం ఎన్‌జీఓ టవర్స్, అలానే గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్, అలానే గెజిటెడ్ ఆఫీసెస్ టవర్స్, జడ్జిస్ బంగ్లాస్‌కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అయితే మీకే చూపిస్తాను. చూస్తే మీకే అర్థమవుతుందండి అసలు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటన్నది కూడా. మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఇయి వచ్చేసి మన హైకోర్ట్‌కి సంబంధించి ఎదురుగానే ఉన్నటువంటి ఈ పనులకి సంబంధించి ఈ మిక్సర్ యూనిట్ అనమాట. ఇక్కడ కూడా మీరైతే చూస్తున్నారు కదా! ఎంత లారీల్లో భారీ వెహికల్‌లో ఈ ఐరన్ అనేది తీసుకొచ్చి అయితే పెట్టారనమాట. ఎందుకంటే ఈ రాజధాని ప్రాంతంలో ఈ ప్రతి ఒక్క కన్‌స్ట్రక్షన్ దగ్గర కూడా చాలా హడావిడిగా అయితే ఉంది. చాలామంది కార్మికులైతే ఇక్కడ పనులైతే చేస్తున్నారండి. ప్రెజెంట్ మీరైతే చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి E4 రోడ్ అండి. ఈ E4 రోడ్డుకి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్‌కి సంబంధించినటువంటి ఈ పనులనేవి చాలా త్వరగా అయితే పనులైతే చేస్తున్నారు. ఆల్రెడీ ఒకవైపు కూడా ఈ తార్ రోడ్డు పనులనేవి చేశారు. ప్రెజెంట్ ఏందంటే ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్‌కి సంబంధించి డ్రైనేజీ పనులు, ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులైతే చేస్తున్నారు. ఇక్కడ పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. మీరు పక్కన చూస్తున్న వచ్చేసి బీమా కంపెనీ వాళ్ళండి. ఎన్సీసీకి సంబంధించి టవర్, ఐకానిక్ టవర్ 5కి సంబంధించిన డయాగ్రేడ్ ఫ్రేమ్స్ రెడీ చేసుకొని ఇక్కడ టవర్ 5కి అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇవి వచ్చేసి మనకి ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఎన్జిఓ ఆఫీసెస్ టవర్స్ అండి. అసలు పనులనేవి చాలా స్పీడ్‌గా జరిగినాయి అన్నదానికి మేము ఎప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి మాకైతే అర్థమవుతుంది. మీరు కూడా చాలామంది చూస్తున్నారు. ఇదొచ్చేసి E6 రోడ్ అండి. ఈ రోడ్డు దాదాపు 90% అయితే పూర్తయితే చేశారండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఎంతమంది కార్మికులైతే ఉన్నారో. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ రాజధాని ప్రాంతంలో 2 షిఫ్ట్‌లకైతే పనులైతే చేస్తున్నారు. మార్నింగ్ షిఫ్ట్, అలానే నైట్ షిఫ్ట్. ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు చాలా వరకైతే ఈ పని నుంచైతే వచ్చి, అలానే నైట్ షిఫ్ట్‌కి వెళ్ళడం కోసం అయితే వెళ్తున్నారన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదండీ భవనాలు. ఒకప్పుడైతే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్నది మీరే చూడొచ్చు. ప్రెజెంట్ మనం దగ్గరికి వెళ్ళాకైతే ఎళ్లి చూద్దాము. ఇవి మీకు కనిపిస్తుంది వచ్చేసి ఈ ఎన్‌జీఓ ఆఫీసెస్ టవర్స్ అనమాట. ఇవి మొత్తం 21 టవర్స్ అయితే ఉన్నాయండి. మొత్తం 27.47 ఎకరాల్లో అయితే ఇవి నిర్మాణం అయితే జరుగుతున్నాయి. ఇవి మొత్తం వచ్చేసి ఎల్&టీ వాళ్ళైతే ఈ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత సందడిగా అయితే ఉందో. ఇక్కడ పనులు చేస్తున్నటువంటి కార్మికుల కోసం ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఇక్కడ వీళ్ళు వాడుకునే నిత్య అవసర వస్తువులు కూడా ఇక్కడంతా ఈళ్ళు పెట్టుకొని అయితే అమ్ముకుంటున్నారండి. చూస్తున్నారు కదా ఎంతమంది కార్మికులైతే ఉండి ఇక్కడ ఎంత సందడిగా అయితే ఉందో. ఈ అన్ని టవర్స్ కూడా చూడండి చాలా వరకైతే పనులనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ 21 టవర్స్ కూడా అసలు పనులనేవి చాలా ఫాస్ట్‌గా అయితే చేస్తున్నారండి. రాజధాని ప్రాంతంలో ఈ అధికారులకు సంబంధించినటువంటి ఈ బంగ్లాస్, అలానే ఈ టవర్స్ అన్నీ కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఇయి వచ్చేసి N11, E7 జంక్షన్ దగ్గర అయితే ఉంటాయండి. కింద చూస్తున్నారు కదా ఎంత భారీ మెటీరియల్. అలానే ఇక్కడ వర్కర్‌లకి వండుకోవడం కోసం కూరగాయలు కూడా అయితే పెట్టుకొని అయితే అమ్ముకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ రాజధాని ప్రాంతంలో ఈ కార్మికులకైతే ఈ సదుపాయాలైతే ఉన్నాయి. ఇక్కడ మీరే చూడండి ఒకసారి అసలు ఈ టవర్స్ అన్నీ కూడా అంతకుముందు ఇటువైపు అంతా ముళ్ళ కంపలతో అయితే ఉండేదండి. ఇప్పుడంతా లెవెల్ అయితే చేసుకొని ఈ కన్‌స్ట్రక్షన్ చేయడం కోసం అంతా మెటీరియల్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్‌జీఓ ఆఫీసెస్ టవర్సేనండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి ఇవి కూడా. ఈ ఎన్‌జీఓ ఆఫీసెస్ టవర్స్‌కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టవర్ దగ్గర కూడా పనులనేవి జరుగుతానే ఉన్నాయి.
మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లూ మ్యాట్స్ అయితే పెట్టారు. అలానే ఇక మెటీరియల్ కూడా అయితే తెచ్చుకొని అయితే పెట్టుకుంటున్నారు. టైం అయితే వచ్చేసి 6 అయితే అవుతుందండి. ఇప్పుడిప్పుడే లైట్స్ అనేది ఆన్ చేశారు. డే అండ్ నైట్ అయితే ఇక్కడ ఆ రాజధాని ప్రాంతంలో అన్ని పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన 6 టవర్స్ కూడా మీరే చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి కదా, అవి దాదాపు అయితే పూర్తయితాయని. ఇటువైపు ఇవి అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. ఇవి కూడా కన్స్ట్రక్షన్ అయితే చాలా వేగంగా అయితే జరగటం మీరే చూస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత మెటీరియల్ అయితే ఎలా తరలిస్తున్నారో లిఫ్ట్ ద్వారా. వేలాది మంది కార్మికులతో ఈ రాజధాని ప్రాంతం అనేది పనులైతే చేస్తున్నారు. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అనమాట. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత చూద్దాం. అలానే ఇవి వచ్చేసేమో గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్ 1, టైప్ 1, టైప్ 2 టవర్స్ అనమాట. ఇక్కడ కూడా మీరే చూడొచ్చు, కార్మికులు అయితే డ్యూటీ అయితే దిగారు. నైట్ డ్యూటీ వాళ్ళు అయితే షిఫ్ట్ కోసం అయితే వెళ్తున్నారు అనమాట. అలానే మీకు ఇంకా దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇవి వచ్చేసి అన్ని కూడా మనకి ఎన్ఫల్ రోడ్లో అయితే ఉంటాయండి. బ్యాక్ సైడ్ ఈ గ్రూప్ టీ ఆఫీస్ టవర్స్ అన్ని కూడా షాపుజీ పల్లంజోలే చేస్తున్నారు. ఇవన్నీ కూడా 6 టవర్స్ అనమాట. ఇవి కూడా G+12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. మొత్తం 720 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి మనం చూస్తుంది వచ్చేసేమో గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 టవర్స్ అనమాట. ఇవి కూడా చాలా వరకు అయితే పనులు అనేవి పూర్తి చేశారు. అలానే మీరే చూస్తారు కదా, ఇటు రోడ్ వేయడం కోసం కూడా E8 రోడ్లో మొత్తం కూడా కంకర అయితే పోసుకొని అయితే పెట్టుకున్నారండి. ఒకప్పుడు ఇదంతా ఏంటంటే అండర్ గ్రౌండ్కి సంబంధించిన డ్రైనేజీ పనులు అనేవి ఉండేవి. ఇప్పుడైతే మొత్తం కూడా పూర్తి చేశారు. ఇప్పుడు రోడ్ వేయడం కోసం అంతా లెవెల్ చేసుకొని మొత్తం రెడీ అయితే చేసుకుంటున్నారు. చాలా మార్పు మీరైతే చూడొచ్చు ఈ రోడ్డుకి సంబంధించి. చాలా పనులు అనేవి కనపడకుండా అయితే చేస్తున్నారన్నమాట. ఎప్పటికప్పుడు రోజు రోజుకి అయితే చాలా మార్పు అయితే వస్తుంది. మీరే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట. గ్రూప్ టైప్ 1, టైప్ 2 టవర్స్. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తుంది టైప్ 2 టవర్స్. అలానే అటు పక్కన ఉన్నదేమో టైప్ 1 టవర్స్ అనమాట. ఇవి కూడా చాలా వరకు ఏంటంటే పెయింట్స్ అయితే వేశారు. ఇక్కడ నుంచి అయితే చూద్దామండి మొత్తం కూడా ఈ టవర్స్ అన్ని. ఈ గ్రూప్ టీ టవర్స్, అలానే ఈ NGO ఆఫీసర్స్ టవర్స్ అనమాట. ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అద్భుతంగా అయితే మీకైతే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నైట్ టైము పనులు చేయడం కోసం కూడా స్టార్ట్ చేశారు. ఇవి వచ్చేసి అన్ని NGO ఆఫీసర్స్ టవర్స్ అనమాట. చూడటానికైతే ఎంతో అద్భుతంగా అయింది. ముందు ముందు రోజుల్లో మనం ఇంకా అద్భుతమైన ఈ టవర్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మీకైతే తెలుస్తుంది. మన వీడియోస్ అందుకే నేను కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి పెడుతున్నానండి. ఎప్పటికప్పుడు పనులు అనేవి ఎంత చేంజ్ అయితే వచ్చినాయి అని చెప్పని. మీరు చాలామంది అడుగుతున్నారు లేట్ అవుతుంది అని చెప్పని. ఎందుకంటే మనం వీడియో పెడితే కొంచెం చేంజ్ అయితే ఉండాలని చెప్పి అయితే నేనైతే లేట్గా అయితే చూపిస్తున్నాను. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే మీకు ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీకైతే డైలీ కాకపోయినా వీక్లీ 1 వీడియోని చేసి మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక్కడ నుంచే మనకి ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి పనులు కూడా అయితే కనిపిస్తాయి. ఆల్రెడీ టవర్స్ దగ్గర చూసారు కదా లైట్స్ ఎలా అయితే ఆన్లో అయితే ఉన్నాయో. ఇప్పుడు మనం వచ్చేసి ఈ జడ్జెస్ బంగ్లాకి సంబంధించినటువంటి పనుల దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడే చూస్తున్నారు కదండి, చాలా వరకు 99% మొత్తం కూడా ఈ బంగ్లాకి సంబంధించినటువంటి పనులు అనేవి పూర్తయితాయని. చూడటానికైతే చాలా అద్భుతంగా అయితే వీటి నిర్మాణాలు అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా సెక్యూరిటీ కానీ, అలానే ఈ సంబంధించినటువంటి గ్రీనరీగా చాలా అద్భుతంగా అయితే వీటి నిర్మాణాలు అనేవి జరిగినాయి. అలానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా మనకి ఆఫీసర్స్ బంగ్లాస్ కూడా అయితే ఉంటాయి అన్నమాట. మినిస్టర్స్ బంగ్లాస్ ఇవన్నీ కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ నుంచే మనం చూస్తున్నాం కదా, ఈ ఐకానిక్ టవర్ 1, టవర్ 2, టవర్ 3కి సంబంధించినటువంటి ఈ కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర లైటింగ్స్తో ఎంత కలకల్లా అయితే ఆడుతుందో, అలానే ఇక్కడ కూడా మనకి అసెంబ్లీ జరిగే కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడే అనమాట. దీనికి సంబంధించినటువంటి పనులు కూడా అయితే చేస్తున్నారండి.
ఇవి వచ్చేసి మినిస్టర్స్ బంగ్లాస్ అన్నమాట. ఇవి కూడా దాదాపు చాలా వరకు అయితే పూర్తి అయితే చేశారండి. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.